ఇది అసలేం కాదు. అది 2 సంవత్సరాలు ఉంటుందా? 2 సంవత్సరాలు ఉంటుంది. ఆహా. అంత ఎందుకు పెట్టుకుంటాం కానీ మరి 4-5 కేజీలు 5 కేజీలు పెట్టుకునే వాళ్ళు ఉండాలి. అంతంత డబ్బాలు జాడీలకు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు పొలాలు మిరపకాయలు కోసేప్పుడు కూలీళ్ళకి అన్నం పెట్టాలంటే ఇంత పచ్చడి ఇంత పప్పు పెట్టుకుని తీసుకుపోతారు కదా, అట్ట. ఇది వాళ్ళకి ఒక్కసారికే వచ్చింది. పిండి వెళ్ళిపోయి మెంతి పిండి వెళ్ళిపోయి మరి ఇక్కడ వెళ్ళిపోయాను. ఇది ఏం పచ్చడి? ఇది కార పచ్చడి. కొద్దిగా చేసుకుని తింటున్నారు, పెడుతున్నారు, సీసాల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకో. బాగానే ఉంది. సరిపోతుందట. మీరు దాదాపు వేసుకుంటున్నారా? కొలతలు వెళ్ళేవా? దాదాపుగా కొద్దిగానే దాదాపుగా వేసుకుంటాం. ఇది కిలో గోంగూరకి కిలో పొడి మిరపకాయలు. కిలో గోంగూరకి కిలో పొడి మిరపకాయ పచ్చడి సమానం. పచ్చడి అవును. అప్పుడు సాలుడు ఉప్పు. సాల్డ్ అంటే 1/2 కిలోకి పెంచి వస్తున్నట్టు. కేజీకి తవుడు ఉప్పు రాదేమన్నమాట. సాలుడు ఉప్పు కేజీ పొడమిరపకాయలు, కేజీ గోంగూర. ఉప్పు వేయలేదు మరి మీరు? ఉప్పు ఆ గోంగూరలో వేసాంగా. ఈ గోంగూర అప్పుడు వేసారు అక్కడ, దాంట్లో వేసాం కానీ గోంగూరలో వేసాం. కేజీ పొడమిరపకాయలు, కేజీ గోంగూర, సాలుడు ఉప్పు, మెంతిపిండి, ఎల్లుల్లిపాయలు వేసి జీలకర్ర పొడి చేసి వేసి కలిపి పెట్టుకోవటమే. ఎప్పుడన్నా తిరగమాటేసుకోవటం. దానిలాగా ఇప్పుడు మొత్తం తిరగమాత వేయటం కాదు. ఎన్ని సంవత్సరాలు నిల్వ ఉంటుంది? ఇది 2 సంవత్సరాలు ఉంటుంది. ఇట్టాగే అసలు ఏం కాదు. నల్లబడదు, పుల్లబడదు, ఏం చాలే. ఎక్కువ అవుతున్నానమ్మా. కొంచెం రుచికి చూసుకుంటూ వేసుకోవడమే. ఎంత తీసి పెట్టుకొని బాక్స్లో పెట్టుకుంటే తిరగమాత కావాలని. పచ్చడి చూసి ఎల్లుల్లిపాయలు, మెంతిపిండి, జీలకర్ర అయితే ఆరోగ్యానికి కూడా మంచిది. వెయ్యమ్మ కొద్దిగా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి సరిపోయి కుమారి కొద్దిగా పులగా ఉంది. కొద్దిగా అది వేసాక అంత పట్టదేమో. ఉందా ఏమైందిలే. చూడటానికి కూడా పచ్చడి బాగుంది. గట్టిగా అట్ట లేకుండా బాగుంది. ఇక ఇంతే పెట్టుకునేది. ఎప్పుడన్నా పోపు పెట్టుకుని తాలింపు పెట్టుకుని తినాలనుకున్నప్పుడు ముద్దపప్పులోకి బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని గోంగూర వేసుకుని. ఇది ఉప్పు గోంగూర? ఇది ఉప్పు గోంగూర. ఉప్పు గోంగూర అంటే దాన్ని కలుపుతారు. పండుమిరకాయ పచ్చడి. పండుమిరకాయ పచ్చడి కలుపుతారు. సమానం గోంగూర పండుమిరకాయ. ఓకే. అది కేజీ, ఇది కేజీ. ఇది కేజీ. తగినంత మెంతి పిండి, తగినంత ఎల్లిపాయ పొడి చేసి జీలకర్ర పొడి వేసి కలిపి డబ్బాలో పెట్టుకో. అవసరం వచ్చినప్పుడు తాలింపు పెట్టుకోవడం. ఈ ఆయిల్ తినకూడదని ఇట్ట తక్కువ ఆయిల్ వేసుకుంటున్నారు. కొంతమంది ఇది తాలింపు పెట్టేసుకుంటారు. ఆయిల్లో ఊరిని పచ్చళ్ళు తినకూడదని ఇట్ట పెట్టుకుంటారు. అవసరం వచ్చినప్పుడు వేసుకుంటున్నారు. ఇది అన్ని రోజులున్న మార్పు రాదు. అది ఎక్కువ రోజులు సంవత్సరాలు ఉండాలంటే అది ఉండదు. పులిహోర గోంగూర ఉండదు. అది ఒక స్మెల్. ఇది అసలేం కాదు. అది 2 సంవత్సరాలు ఉంటుందా? 2 సంవత్సరాలు ఉంటుంది. అంత ఎందుకు పెట్టుకుంటాం కానీ మరి 4-5 కేజీలు 5 కేజీలు పెట్టుకునే వాళ్ళు ఉండాలి. అంతంత డబ్బాలు జాడీలకు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు పొలాలు మిరపకాయలు కోసేప్పుడు కూలీళ్ళకి అన్నం పెట్టాలంటే ఇంత పచ్చడి ఇంత పప్పు పెట్టుకుని తీసుకుపోతారు కదా, అట్ట. ఇది వాళ్ళకి ఒక్కసారికే వచ్చింది అన్నమాట. అంత చింతకాయ పచ్చడి చేసి అంత పప్పు చేసి అంత అన్నం పెట్టుకెళ్ళి తల ముద్ద పెట్టేవాళ్ళు లేరా, అట్ట.